హాయ్ అండి, ఈరోజు మనం యూఎస్లో ఉండే మా గార్డెన్లో ఉన్నామండి. ఈరోజు ఒక చిన్న హార్వెస్టింగ్ వీడియో ఉంది. సో ఈరోజు హార్వెస్టింగ్లో ఒక స్పెషల్ ఏంటంటే నేను ఫస్ట్ టైం గార్లిక్ వేసానండి. సో అది ఎలా వచ్చింది అనేది ఇవాళ మనము ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం, గార్లిక్ తీసి చూద్దాము. అండ్ దీంతోపాటు కొన్ని బెండకాయలు ఉన్నాయండి, ఇంకా కొంచెం గోంగూర ఉంది, ఇవన్నీ కూడా కొద్దాము. కాకపోతే ఈ వీక్ మేము గార్డెన్కి రెగ్యులర్గా రాలేకపోయామండి. మేము యూజువల్గా వారానికి ఒక 2 to 3 టైమ్స్ వస్తాము. బట్ ఈసారి కొంచెం వేరే పనులుండి బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాము. సో బెండకాయలన్నీ ఈసారి చాలా వరకు ముదిరిపోయాయండి. అండ్ ఇంకా ఇప్పుడు మనం ఫస్ట్ గార్లిక్తో స్టార్ట్ చేద్దామండి. గార్లిక్ తీద్దాము. యాక్చువల్గా నేను గార్లిక్ని ఎలా పెంచుకోవాలనేది ఫస్ట్ లైక్ పాట్స్ నుంచి ఎలా గ్రో చేసుకోవడం, నాటుకోవడం కంప్లీట్గా ఒక వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాను. బట్ అది కుదరలేదు. బట్ నెక్స్ట్ టైం షూర్గా ట్రై చేస్తానండి కంప్లీట్గా వీడియో తీసేదానికి. ఫస్ట్ ఇప్పుడు మనము ఎలా ఉందనేది చూద్దామండి. సో ఇదేనండి మేము వేసిన గార్లిక్. ఫస్ట్ టైం ట్రై చేశానండి. అంటే ఒకసారి వేసి చూద్దాము, ట్రై చేసి చూద్దాం ఎలా వస్తాయనేసి వేసాను. దాదాపు ఒక 20 పాయలు ఉంటాయి కదా, అవి పెట్టాను. సో ఆల్మోస్ట్ అన్నీ వచ్చాయండి. కాకపోతే అన్నీ ఒక 10 days ముందు తీసేసాను. కొన్ని మాత్రం ఓకే వీడియోలో ఎలా ఉంటాయని చూపిద్దాం అనేసి ఇలా ఉంచి పెట్టానండి. సో మనకి ఎప్పుడు అవి రెడీ అయిపోయింది అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇలాగా పైన మొక్క ఉంటుంది కదా, సో ఇదంతా ఆల్మోస్ట్ ఇలాగా ఎండిపోయినట్టు అయిపోతుందండి. సో ఇది ఎండిపోతే లోపల మనకి వెల్లుల్లి తయారైనట్టు అనమాట, బల్బ్ అనేది. సో ఇప్పుడు మనం దీన్ని తీసి చూద్దామండి. సో ఫస్ట్ టైం వేసామండి మేము కూడా దీన్ని. చూడండి ఒకసారి, చాలా పెద్దదిగా వచ్చింది కదా, సైజు కూడా చాలా చక్కగా ఉందండి, స్మెల్ కూడా చాలా ఘాటుగా ఉందండి. సో కంప్లీట్గా ఎటువంటి ఏమి ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్స్ యూజ్ చేసుకోకుండా మనం సహజంగా పండించిందండి. సో గార్లిక్ని మనము గార్డెన్లో అక్కడక్కడ ఖచ్చితంగా పెంచుకోవాలండి. ఎందుకంటే ఈ గార్లిక్ నుంచి కొంచెం ఘాటైన స్మెల్ అనేది వస్తుంటుంది కదా, సో ఈ స్మెల్కి దీన్ని సరౌండింగ్స్లో ఏదైనా మనం మొక్కలు వేసామనుకోండి, సో వాటి మీదకి పెస్ట్ అటాక్ అనేది కొంచెం తక్కువ ఉంటుందంట. అందుకేనేమో నేను ఇక్కడ దీని చుట్టూ గోంగూర, వంగ మొక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో ఈ ఇయర్ వాటికి పెస్ట్ అనేది నాకు చాలా వరకు తక్కువనే అనిపించింది. ఏం పెద్దగా నేను పెస్ట్ ప్రాబ్లం ఫేస్ చేయలేదండి. సో ఇప్పుడు ఇంకొకటి కూడా ఉందండి, దాన్ని కూడా తీద్దామండి. ఇంకొక మొక్క ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి తీసి చూద్దాము ఇది ఎలా వచ్చిందో మనకి. ఇది కూడా చాలా చక్కగా వచ్చిందండి, చాలా ఎగ్జైటింగ్గా, చాలా హ్యాపీగా ఉందండి వీటిని చూసిన తర్వాత. అంటే ఫస్ట్ టైం ఎప్పుడు ట్రై చేసి అవి ఇలాగా సక్సెస్ఫుల్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నేను అంతకుముందు తీసినవి కూడా ఇవాళ తీసుకొచ్చానండి. సో లాస్ట్లో మీకు అన్నీ కలిపి చూపిస్తాను, మొత్తం ఎన్ని వేసాను, ఎన్ని గార్లిక్స్ వచ్చాయి అనేది ఎండ్లో మీకు అన్నీ కలిపి చూపిస్తానండి. సో ఇప్పుడు మనము బెండకాయలు ఉన్నాయని చెప్పాను కదా, సో వెళ్ళి బెండకాయలు కూడా కోద్దామండి. ఈరోజు చాలా బెండకాయలు కూడా ఉన్నాయండి. లాస్ట్ వీక్ ఒక 5 days రాలేదు గార్డెన్కి. సో కాయలన్నీ ఇలాగా ముదిరిపోయాయి. సో బెండకాయలు కాస్త ఒక చిన్న సైజు మునక్కాయలాగా తయారైపోయాయండి ఒక్కొక్క కాయ. సో కానీ ఏం చేస్తాం, ఇవి మనం ఎంతో కష్టంగా పెంచుకున్నాయి కదా, సో వదిలేయలేం కాబట్టి అందులో మనం ఇవన్నీ కూడా సీడ్స్కి వదిలేసినా మనకి చాలా ఎక్కువైపోతాయి కదా. సో మొత్తం కోసేస్తున్నానండి బెండకాయలు కూడా. నాకు తెలిసి వాళ్ళ దాదాపు ఒక 1.5 kg వరకు కాయలు ఉన్నాయండి. బెండకాయలు ఎలాగ పెంచుకోవాలనేది మనం లాస్ట్ ఒక వీడియోలో కూడా చూసాం కదండి. సో నేను యాక్చువల్గా దీనికి ఏమీ ఫెర్టిలైజర్ కూడా ఏమి యూజ్ చేయలేదండి. కాకపోతే మొక్కలు వేసే ముందే దీనిలో కొంచెం చికెన్ మాన్యూర్ ఉంటుంది కదా, సో అది యాడ్ చేశాను. దాంతోపాటు ఇంట్లో చేసుకున్న కిచెన్ కంపోస్ట్ ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేశాను. సో మొక్కలు చూడండి ఒక్కోటి ఎంత స్ట్రాంగ్ వచ్చాయో. ఈ ఇయర్ ఎండలు ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయండి. టెంపరేచర్స్ అనేవి దాదాపు 40 degrees, ఆల్మోస్ట్ ఈ జూలై స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో దానివల్ల ఏమైందంటే, అంటే మిగతా మొక్కలు ఉన్నాయి, అంటే బీర్ ఉంది, సొర ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి, కానీ పూత అనేది బాగా రాలిపోతుంది. ఎందుకంటే ఎండ కానీ హీట్ ఎక్కువ ఉన్నప్పుడు పూత అనేది రాలిపోతుంటుంది కదా. సో కాకపోతే ఈ బెండకాయలు ఏంటంటే మనం ముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పుకున్నాం కదా, చాలా ఎండగా ఉన్నా కూడా మొండి మొక్కలు కాబట్టి తట్టుకుంటాయి. సో ఇవి మాత్రం ఈసారి చాలా బాగా కాస్తున్నాయండి. లాస్ట్ ఇయర్ మేము ఇదే ప్లేస్లో బీర్ వేసాం అనమాట. సో ఆ బీర్ అయితే దాదాపు ఒక 70 కాయల వరకు కాస్తుంటుందండి. సో ఈసారి ఆ బీర్ ప్లేస్ని బెండకాయలు తీసుకుంటున్నాయి. అసలు ఆల్మోస్ట్ వారానికి ఒక 2 times, మినిమం 2 times kg కాయల వరకు వస్తూ ఉన్నాయండి. సో ఒకసారి ఈ మొక్క చూడండి, దాదాపు ఒక ఆల్మోస్ట్ 6 feet 5.5 feetకి వెళ్ళిపోయింది. సో దీనికి ఒక 5 కాయలు ఉన్నాయి, కానీ కాకపోతే ఇవి 2 బాగా
స్ట్రాంగ్గా ముదిరిపోయాయి కదా. సో ఈ 2 కాయల్ని నేను సీడ్స్కి వదిలేస్తున్నాను. సో మిగతాకి వస్తాను. అండ్ ఇంకొకటి ఒక చిన్న టిప్ అండి, మనం ఎప్పుడైనా కూరగాయలు కోసుకోవాలి అనుకున్నప్పుడు అవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, తాజాగా ఉండాలి అంటే మొక్కలకి ముందు కొంచెం వాటరింగ్ ఇచ్చి కొంచెం సేపటి తర్వాత కాయలు వస్తే సో మొక్కలు అనేవి మనం కోసుకున్న కాయలు అనేవి ఒక 2-3 డేస్ వరకు బయట పెట్టినా కూడా తాజాగా ఉంటాయంటండి. సో ఇది నేను ఈ మధ్య ఒక ఆర్టికల్లో చదివాను. సో నేను నెక్స్ట్ ఈ టిప్ని నా గార్డెన్లో ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఇలాగా ఏవి పెస్టిసైడ్స్ కానీ బయట ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ కానీ అలాంటి యూజ్ చేయకుండా పెంచామనుకోండి మనకి ఖచ్చితంగా టేస్ట్లో డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. ఎందుకంటే ఎందుకు వస్తుందో తెలియదు కానీ వీటిలో ఒక రకమైన స్వీట్నెస్ అనేది వస్తుంది అనమాట. అంటే మనకి ఆ కూర చేసుకొని తినేటప్పుడు క్లియర్గా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అంటే మనం పండించుకుంటే ఎంత టేస్టీగా ఉంటాయి అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఇవి లాస్ట్ వీక్ తీసానని చెప్పాను కదా, వాటిలో కొన్ని ఇంట్లో ఉన్నాయి. సో ఇవి ఈరోజు ఫ్రెష్గా మనం వీడియోలో తీసాం కదా గార్లిక్ అవండి. అండ్ ఇవి తోటలో కోసిన బెండకాయలు అండ్ గోంగూర. సో అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. సో మెయిన్గా ఇవాళ ఏంటంటే గార్లిక్ని నేను ఫస్ట్ టైం వేసానని చెప్పాను కదా, సో ఇదే వీడియోలో చూపించాలనుకున్నానండి. సో నెక్స్ట్ ఇలాగే మనం మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.